కష్టపడ్డాడు, శిష్యుల పాదాలు కడిగాడు. వాళ్ళందరూ చదువులేనులే, వాళ్ళ పాదాలు కడిగాడు. దేవుని బిడ్డలారా, మనకు చదువుకున్నామంటే చదువులేను చూసి హీనంగా చూస్తాం. మన కులాల గజ్జి, ఈ దినాల్లో గజ్జి ఎక్కువైపోయింది, ఎలర్జీ ఎక్కువైపోయింది జనాలకి. మామూలు ఎలర్జీ కదా, నిజంగా ఎలర్జీ. పైకి చెప్పేది కొన్ని ఉంటాయి, చెప్పుకోకుండా తేలుకోకుండా వ్యత్యాసం చూపిస్తారు. ఎలర్జీ ఎక్కువైపోయింది, కులగజ్జి. పరలోకంలో కులాలు ఏమీ లేవు. యేసు రక్తంలో కడగబడిన వరకు అక్కడ. మరి ఎక్కడ ఎలా కలిసి ఉంటారు నాకు అర్థమవుతుంది. ఏ కులానికి ఆ కులానికి ఓ పరలోకం కట్టాలేమో ప్రభు అడగాలి. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క పరలోకం. మళ్ళీ గాలి తగిలితే కదా, మళ్ళీ గాలి తగలుకోకుండా చదువుకున్న వాళ్ళకి ఒక్కొక్క పరలోకం, చదువు లేని వాళ్ళకి ఓ పరలోకం, పేదోళ్ళకు పరలోకం, ధనవంతులకు పరలోకం, కులాలను బట్టి ఓ పరలోకం కట్టాలి. ఎన్ని కట్టాలో దేవుని బిడ్డలారా గమనించండి. దేవుని పిల్లలమైన రక్షణ పొందిన మనకే తగ్గింపు లేకపోతే, మనకే వాక్యానుసారంగా సత్యాన్ని ఎరిగి కూడా వింటూ కూడా వాక్యానుసారంగా జీవించకపోతే మనలో ఉన్న తలబిరుస్తానం తగ్గదాం, గర్వం తగ్గదాం, మాటల్లో తలబిరుస్తానంగా మాట్లాడతాం. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా ప్రేమతో మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎదుటి వాళ్ళకి మన రక్షణ పొందేమని తెలిసేది ఎలాగో మన మాట.